దయచేసి అందరూ కూర్చోండి. ఈరోజు ఈ సెమినార్కి సంబంధించి ఈ ఆరాధనలో ముగింపు మాటలు మనం వినబోతున్నాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. ఏదైనా సరే ఒక పని ప్రారంభించడం గొప్ప కాదట, ఆ పనిని సమర్థవంతంగా ముగించడం గొప్పట. అంతే కదా, ఏ పనైనా ప్రారంభిస్తారు, ఆరంభ శూరత్వం అంటారు దాన్ని, ఆరంభ శూరత్వం. ప్రారంభిస్తారు, కానీ దానిని కొనసాగించలేక మధ్యలో ఏం చేస్తారు? ఆపేస్తారు. మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో ఏదో ఒక ఇబ్బంది రాక మానదు, ఏదో ఒక కష్టం, ఏదో ఒక సమస్య రాక మానదు. ఆ సమస్య, ఇబ్బంది వచ్చిందని భయపడి ఆ పని వదిలేస్తే రాబోయే అద్భుతమైన ఫలితాన్ని రుచి చూడలేవు. పంట వేయడం మానేస్తే భయపడి పంట కోసుకునే ఆనందం అనుభవించలేడు. పనికి వెళ్ళడం మానేస్తే భయపడి కూలి తీసుకునే ఆ సంతోషాన్ని అనుభవించలేడు. చదవడం మానేస్తే ఉద్యోగంలో ఉన్న సుఖాన్ని అనుభవించలేరు. ఇలాగా లైఫ్లో ఏదైనా సరే మనం మానేశాం అంటే అక్కడితో ఆగిపోయాం, అక్కడితో ఆగిపోయామంటే ఇంక మనం సాధించడానికి ఏమీ లేదు అని అర్థం. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో కొత్త కొత్త అధ్యాయాలు రచించుకోవటానికి దేవుడు సమయాన్ని సమృద్ధిగా ఇచ్చాడు. ఒక విషయాన్ని చెప్తున్నాను వినండి. ఐన్స్టీన్కు ఉన్నది అదే సమయం, నీకు నాకున్నది అదే సమయం కదా. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఉన్నది అదే సమయం, నీకు నాకున్నది అదే సమయం కాదా. థామస్ ఆల్వా ఎడిసన్ కొన్నది అదే సమయం, నీకు నాకు ఉన్నది అదే సమయం. ఆలోచించండి. అపోస్తలుడైన పౌలుకున్నది అదే సమయం, నీకు నాకు ఉన్నది అదే సమయం. భక్తుడైన పేతురు గారికి ఉన్నది అదే సమయం, నీకు నాకున్నది అదే సమయం. యేసు ప్రభువు వారు కూడా ఇక్కడికి వచ్చి సమయం లోపల ఆ చట్రంలోనికి వచ్చాడు. ఆయన కాలాతీతుడు, కాలవశుడిగా మారాడు. ఏది పాటది? కన్యక గర్భంలో రాశాను ఆ లైన్. కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము అనే ఆ పాటలో కాలాతీతుడు ఎలా మారాడట? కాలవశుడిగా మారాడు అని రాశాను. అంటే ఈ సమయం అనే చట్రంలోనికి యేసుప్రభు వారు కూడా వచ్చి చేరాల్సి వచ్చింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అయినా కూడా అందులోకి వచ్చి కూర్చున్నారు. ఆయన అలా కూర్చొని ఆయనకు ఇవ్వబడిన సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. సో సమయం అందరికీ ఒకటే. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒకరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తే అందరికీ 24 గంటలు ఇస్తాడు. అర్థమైందా? దేవుడు మనిషికి ఒక రోజు ఇస్తే ఒకరికి 20 గంటలు, ఒకరికి 22 గంటలు, ఒకరికి 10 గంటలు అలా ఇవ్వట్లా. అందరికీ ఎన్ని గంటలు ఇస్తున్నాడు ఆయన? 24 గంటలు ఇస్తున్నాడు. ఆ 24 గంటల్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అనే దాని మీద మన నెక్స్ట్ డే ఆధారపడి ఉంటుంది, మన నెక్స్ట్ మినిట్ ఆధారపడి ఉంటుంది, మన నెక్స్ట్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? ఇది నిజ జీవిత పాఠం. ఏంటిది? నిజ జీవిత పాఠం. ఒక విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దావీదు గొర్రెలు మేపుకునే వృత్తిలో ఉన్నాడు. అతని వృత్తి గొర్రెలు మేపుకోవటం. ఈ గొర్రెలు మేపుకునే వృత్తిలో ఉన్నటువంటి దావీదు, ఆ కుటుంబం అంతా కూడా అదే వృత్తిలో కొనసాగుతున్నారు. ఆయన కూడా సేమ్ వృత్తిలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన ప్రతిరోజు ఈయన దినచర్య ఏంటంటే, అడవికి తీసుకెళ్ళాలి, గొర్రెలు మేపుకోవాలి, ఏ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, సాయంత్రానికి ఇంటికి తిరిగి రావాలి. ఈ వృత్తిలో స్పెషల్గా దావీదు ఒక్కడే ఉన్నాడా? చాలామంది ఇలాంటి పని చేస్తూ ఉంటారు అప్పటికి కదా. అంటే అందరిలో ఒకడంతే తప్ప స్పెషల్గా ఏమీ లేదు. ఈయన గొర్రెలు ఉన్నాయి, వాళ్ళకి గొర్రెలు ఉంటాయి. ఈయన గొర్రెలు కాపరి, వాళ్ళు గొర్రెలు కాపరి. ఈయన తోలుకుని వెళ్తాడు అడవిలోకి, వాళ్ళు తోలుకుని వెళ్తారు అడవిలోకి. ఈయన కాసుకుంటాడు, వాళ్ళు అయిపోయింది, అక్కడితో ఇంటికి వచ్చేస్తాడు, భోజనం చేస్తాడు, పడుకుంటాడు. కానీ దావీదు అలా కాదు. మందను కాస్తూ మధ్యలో ఉన్న సమయాన్ని ఏం చేద్దాం అని ఆలోచించాడు. దట్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఈ ఇంటెలిజెన్స్ మీ అందరికీ ఉండాలి. బైబిల్లో అన్ని శాస్త్రాలకు పుట్టినిల్లు. చాలా విషయాలు బైబిల్లో
చిన్నగా కనబడతాయి. కానీ వాటిని జాగ్రత్తగా తరచి అధ్యయనం చేస్తూ విప్పి విభజించి ఆలోచించి చూడగలిగితే చాలా లోతైన సత్యాలు దైవ గ్రంథం మనకి నేర్పిస్తుంది. ఇప్పుడు దావీదు గారు గొర్రెలు కాసుకుంటూ అడవిలో కాలం గడుపుతున్నారు. ఇప్పుడు ఏం చేయొచ్చు? మీరైతే ఏం చేస్తారు? గొర్రెలు మేస్తూ ఉండగా చక్కగా చెట్టు చూసుకొని ఆ నీడ కూర్చొని పడుకోవచ్చు, లేదా బఠానీలు జేబులు వేసుకొని ఒకటొకటి తింటూ అలా చూసుకుంటూ గడపవచ్చు, లేదా దగ్గరలో ఏమైనా పళ్ళు దొరుకుతున్నాయేమో చూసుకొని అవి కోసుకొని తింటూ గడపవచ్చు, లేదా ఆ పక్కన ఇంకో గొర్రెల కాపురు ఎవరైనా ఉంటే అతన్ని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని అష్టచెమ్మ ఆడుకోవచ్చు, లేదా పిచ్చపాటి మాట్లాడుకోవచ్చు. సరే, టైం ఎలా గడపాలి అనుకోవడానికి పెద్ద విషయం ఏం కాదు. ఎలా అయినా టైం ఏమైపోద్ది, గడిచిపోద్ది. టైం అసలు చాలా స్పీడ్గా అయిపోద్ది. మనం దాన్ని పట్టుకోలేం, మనం దాన్ని ఏం చేయలేం, పట్టుకోలేం. చాలా వేగంగా పరుగులు సమయం వెళ్ళిపోద్ది. ఇప్పుడు దావీదు ఏం చేశాడు మరి తన దినాన్ని? చాలామంది గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటూ ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. దావీదు అలా లేడు. దావీదు ఏం చేశాడు? గొర్రెలు కాస్తూ కీర్తనలు రాసేవాడు. అంటే ఆ పని అక్కడ జరిగిపోతుంది, సమయం మిగిలిపోతుంది. మిగిలిపోతున్న ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన వచ్చిన దగ్గర నుండి నీ అభివృద్ధి మొదలవుతుంది. ఎక్కడ మొదలవుతుంది నీ అభివృద్ధి? మిగిలిపోతున్న ఎక్స్ట్రా సమయాన్ని ఏం చేస్తే బాగుంటుంది, ఈ ఎక్స్ట్రా సమయంలో నేను ఏ విధంగా ఏ పనిలో నిమగ్నమైతే బాగుంటుంది అని ఆలోచించావనుకో, అక్కడ నీ అభివృద్ధి మొదలవుద్ది. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? కీర్తనలు రాశాడు. ఎవరి దగ్గర నేర్చుకున్నాడో మొత్తం మీద సితారా, సానిక వాడుక చేయటం నేర్చేసుకున్నాడు. తంబురు కూడా నేర్చేసుకున్నాడు. అంటే ఎవరు గురువు ఉండాలి కదా. పుడుతూ ఎవరికేమి రావు. తుంబుర ఎలా వాయించాలి, సితార ఎలా ప్లే చేయాలి, సానిక ఎలా వాడాలి, ఇవన్నీ కూడా ఎవరో గురువును చూడాలి మనం. ఏ గురువును చూడకుండా భూమి మీద ఎవరికి తినడం కూడా మనకు ఎవరు నేర్పిస్తారు? అమ్మ నేర్పిస్తుంది. స్నానం చేయడం కూడా అమ్మ నేర్పిస్తుంది. తల దూకోవడం కూడా అమ్మే నేర్పిస్తుంది. ఇలాగా ఎవరినొకరిని చూసి లేకపోతే ఎవరినొకరిని అర్థం చేసుకుని మన కళ్ళ ముందు జరుగుతున్న వాటి అన్నిటినీ పరిశీలించి మనం చాలా నేర్చుకుంటూ ఉంటాం. అలా దావీదు గారు ఏం చేశారంటే ఈ 3 నేర్చేసుకున్నారు. ఈ 3 నేర్చుకోవడం మాత్రమే కాకుండా ఎక్కడ పట్టారో సంగీతం కూడా పెట్టారు. ఓ గొర్రెల కాపరికి ఇవన్నీ దొరుకుతాయా? ట్రై చేస్తే ఏదైనా దొరుకుతుంది. చాలామంది ఉన్నారు, వాళ్ళ చరిత్రలు చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. పగలంతా పని చేసుకుని రాత్రికి చదువుకున్నారట. మొన్న సోషల్ మీడియాలో కుర్రాడు పరిగెడుతుంటే వైరల్ అయింది, చూసారా? మహీంద్రా షోరూమ్ ఓనర్ ఆనంద్ మహీంద్రా షేర్ చేశాడు దాన్ని. దెబ్బకి మొత్తం బాగా వైరల్ అయిపోయింది. ఆయన షేర్ చేశాడు కాబట్టి. ఒక కుర్రాడు పరిగెడుతుంటే పక్క నుంచి కారులో పోతూ వీడియో తీశారు. అంటే తనకున్న సమయాన్ని ఆ కుర్రాడు ఏం చేసుకుంటున్నాడట? సద్వినియోగం చేసుకుంటున్నాడు. అందరికీ అదే సమయం ఉంటుంది. నాకైనా నీకైనా ఎవరికైనా టైం అంతే, 24 గంటలే. ఆ 24 గంటని ఎలా వాడుతున్నాం, ఎలా యూటిలైజ్ చేస్తున్నాం, ఎలా ఉపయోగించుకుంటున్నాం, దాన్ని ఏ రకంగా ఖర్చు పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు దావీదు విషయంలో నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే, అరే సితార పట్టేశావు, సానిక పట్టేశావు, తుంబురు పట్టేశావు, సంగీతం మీద పట్టు సాధించేశావు, పాటలు పాడేస్తున్నావు. ఇక్కడతో ఆగలా. పాటలు కూడా మన గొంతు ఎంత బాగున్నా సాధన చేస్తే తప్ప అందంగా రాదు. నాలాంటి వాళ్ళకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రసంగాలు చేసి పాడడానికి పనికిరాదు గొంతు. అదే ప్రసంగాలు చేయకుండా ఓన్లీ పాటలే ప్రాక్టీస్ చేసాం అనుకోండి, సూపర్ పాడవచ్చు. ఇప్పుడు వోకల్ కార్డు ఎక్కువ వాడుతుంటే అది అందంగా పాడడానికి పనికిరాదు. అయినా ఏదో అలా ట్రై చేస్తుంటాను, మనసు చావక కొన్ని సందర్భాల్లో.
అలా పాడినా కొంతమందికి నచ్చేస్తుంది, ఆ ఫోన్లే బాగానే ఉందని చెప్పి. నేను నా స్థితిగతులన్నీ మార్చేవాడు ఫస్ట్ నాది కాదు ఆ పాట, వేరే వాళ్ళని అనుకున్నాం, వేరే సింగర్ అనుకున్నాం, 2 సింగర్స్తో పాడించాలని అనుకున్నాను. కానీ ఆడికి వెళ్ళాక ఆ సింగర్ టైం కుదరలేదు. ఇంకా గిడ్డుబాయ్ అన్నాడు, పాడే అన్నా, మీరు పాడేయండి బాగుంటుంది అన్నాడు. మీరు రాసింది మీరైతేనే బాగా పాడగలరు అన్నాడు. ఎందుకై మన గొంతుకి ఇది సెట్ అవ్వదు అన్నాను నేను. పర్లేదు పాడేయండి అన్నాడు. ఇంక పాడేశా. ఇంక బయటకు వచ్చాక మన వాళ్ళకి అదే నచ్చేసింది. నా స్థితిగతులన్నీ మార్చేవాడవు నువ్వు ఉంటే చాలు, నా హృదయపు వేదన తొలగించేందుకు నువ్వు ఉంటే చాలు. సో ఇప్పుడు పాడమంటే పాడలేను, పోయింది, అయిపోయింది. ఎందుకంటే 6 రోజుల నుంచి ఇంకా సుదీర్ఘంగా ప్రసంగాలు చేస్తూ 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 గొంతు తేడా వచ్చేసింది. ఇంకొక 6 రోజులు కానీ సెమినార్ ఉంటే పనులవు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, రోజుకి 2 ప్రసంగాల వరకు ఓకే, ప్రసంగాలతో పోవట్లేదు గొంతు, ఇక్కడ వీళ్ళతో అరిసరిసిపోతుంది. నిజం, నాకు అబ్జర్వ్ చేసింది అదే. అందరితో మాట్లాడాలి, అన్ని పనులు అందరికి అప్పగించేస్తానా, మళ్ళీ నాకే ఫోన్ చేస్తారు ఈ మహానుభావులు. ఇక్కడ పనులు అప్పగించేసిన తర్వాత కూడా మళ్ళీ నాకే ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసేస్తాను వచ్చే సెమినార్ నుంచి. నాకే మళ్ళీ అందరూ అక్కడి నుంచి అక్కడి నుంచి అనే ఇలా అని అలా అని ఇలా అని, ఇది పక్కన ఇది మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, బయటికి వెళ్ళి మాట్లాడాలి, అన్నీ మాట్లాడాలి. సో దానివల్ల గొంతు ఏమవుతుందంటే నాశనం. కాబట్టి పాట పాడటానికి కూడా ఏం అవసరం? సాధన అవసరం. ఆ సాధనకు సమయం అవసరం. ఆ సాధనకు ఏం అవసరం? సమయం అవసరం. అక్కడితో ఆగలా. ఇంకో విచిత్రమైన సంగతి మీకు చెప్తాను. దావీదు కీర్తనలు రాశాడు. కీర్తనలు రాయాలంటే దేవుని మనసు తెలియాలి. దేవుని మనసు తెలియాలంటే ధర్మశాస్త్రం చదవాలి లేదా వినాలి. పాయింట్ క్యాచ్ చేయండి. 119వ కీర్తనలో కూడా ఆయన శాసనాల మార్గముల తట్టు నడవడం వల్ల, ఆయన శాసనాలను అర్థం చేసుకోవటం వల్ల ఆయన జీవితం ఆధ్యాత్మికంగా ఎంత బాగుపడుతోందో, ఎదుగుతోందో ఎన్నో విషయాలు కనబడతాయి. 24వ వచనం 119వ కీర్తన 24వ వచనం, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలు అన్నాడు. ఇప్పుడు ఈ గొర్రెలు కాసుకునే కుర్రాడు ఇన్ని పనులు చేస్తున్నాడంటే మనం ఎన్ని పనులు చేయాలంటే? అసలు మీకు ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ గొర్రెలు గాయడం ఈజీ అనుకుంటున్నారా? బుర్ర బుద్ధి లేని వాళ్ళు వేటితో పోలుస్తారు? గొర్రెలతో పోలుస్తారు కదా. మొన్న ఒక స్వామీజీ గారు వచ్చారు ఇక్కడికి, మన సెమినార్కి ముందు వచ్చారు ఆయన. ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఆయన మాట్లాడుతూ ఆయనే అన్నారు, ఏమంటే కొంతమంది మూర్ఖులు గొర్రెలు అంటారండి క్రైస్తవుల్ని, తప్పండి అది, అసలు మీలాంటి జ్ఞానులు ఉన్నారండి క్రైస్తవ్యంలో అని నాకు చెప్తూ ఉండగా నేను అన్నాను, అయ్యా గొర్రెలు అన్ని మతాల్లో ఉన్నారు, ఆ విషయం అని వాళ్ళకి తెలియదులే అన్నాను. నిజంగానే ఉన్నారు అన్ని మతాల్లో, గొర్రెలు లేరా? ఇప్పుడు క్రైస్తవ్యంలోనే మోసగించే వాళ్ళు ఉన్నారా? సేవకులు, క్రైస్తవ్యంలో మోసగించే సేవకులు ఉన్నారు. వాళ్ళను నమ్మి గుడ్డిగా వెంబడిస్తున్న గొర్రెలు కూడా ఉన్నారు. మరి హిందూ మతంలో మోసం చేసే బాబాలు స్వామీజీలు లేరా? ఉమ్ము బాబా, తన్నుడు బాబా, తొక్కుడు బాబా, ఇలాంటి పనికిమాలిన బాబాలు. ఒకడు కిళ్ళి నవ్వులు ఉమ్ముతుంటే పట్టుకుపోతున్నారు. అది చిచ్చి అనిపించింది నాకు. చిచ్చి మీ బతుకులు తగలయ్యా, వాళ్ళమ్మ మీరు దాగరమైందరన్న ఆయనో అనిపించింది. ఉన్నారు గొర్రెలు ఉన్నారు. మన షఫీ గారు చెప్పినట్టు ఆ దర్గాలకు వెళ్ళి మోసం చేసే అబద్ధిక్కులైన పకీర్లు ఉంటారు, అక్కడ కూడా మోసపోయే ముస్లింలు ఉన్నారు, గొర్రెలు. అన్ని మతాల్లో గొర్రెలు ఉన్నారు. గొర్రెలు ఎందుకంటారంటే గొర్రెకి అంత విచక్షణ విజ్ఞత ఉండదు. ఎదర గొర్రె ఎలా పోతుందో ఇది కూడా అలా పోతుంటుంది. అందుకే కాపర్ అవసరం అంట గొర్రెకి. గొర్రెకి ఏం అవసరం? కాపర్ అవసరం. లేకపోతే ఒక గొర్రె అందులో పడిందంటే ఇది కూడా వెళ్ళి పడిపోద్ది అనమాట. ఇప్పుడు మరి చెప్పండి, ఇలాంటి జ్ఞానం లేని వాటిని కాయాలంటే కాపరికి ఎంత తలపోటు ఉంటుందండి. ఇప్పుడు ఎన్ని విషయాలు రాసుకోండి, ఒక్కొక్కటిగా రాసుకోండి. ఏమేమి రాసుకున్నారు? నెంబర్ 1, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి.
ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నాడు? దాదాపు 3-4 రకాలు నేర్చుకోవాలి. రాయండి, అది చెప్తాను. ఫస్ట్ది ఏమేమి నేర్చుకోవాలి? 3-4 రకాల ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలి. ఏమండి? ఇది నెంబర్ 1 నేర్చుకున్నాడు. రాసుకోండి మీరు. నేర్చుకున్నాడు అంటే అవన్నీ కూడా చక్కగా ఏం చేయగలడు? ప్లే చేయగలడు. ఎలా ప్లే చేస్తాడు? మళ్ళీ మనకలా కీకుం కాకు అనిపించేవాడు కాదు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే హీ వాజ్ ఏ డాక్టర్. మ్యూజిక్ థెరపీ అంటారు. ఏంటది? మ్యూజిక్ థెరపీ. మీరు బైబిల్లో చూస్తే, నువ్వు అక్కడ కూర్చుంటే బెటర్ కదా, మనీ రెఫరెన్సెస్ ఇవ్వచ్చు తొందరగా, పో అక్కడికి పో. మీరు బైబిల్లో చూస్తే సౌలుకి ఒక మెంటల్ ప్రాబ్లం వచ్చింది. మెంటల్ ఇల్నెస్ అంటారు దాన్ని. అది దురాత్మ వల్ల వచ్చింది. ఆ దురాత్మ వల్ల సౌలుకి ఆ మెంటల్ ఇల్నెస్ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఎవరైనా ఒక సమర్థుడైన మ్యూజిక్ థెరపీ ఇచ్చే ఆయన కావాలంట. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 14 నుండి స్క్రీన్ మీద చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 14 వచనం. మ్యూజిక్ థెరపీ ఇవ్వడం అంటే అంత సామాన్యమైన సంగత? చాలా కష్టం. తర్వాత నెక్స్ట్ లైన్ 15. సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞయము, నీ దాసులమైన మేము సిద్ధంగా ఉన్నాము. సితారా, ఆ వర్డ్ అండర్లైన్ చేసుకోండి. ఎలా పడితే అలా కాదు. ఎలాగా? చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. ఇక్కడ నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఈ రాజుగారి సేవకులు దావీదు పేరు చెప్పట్లా ముందు. అలా చమత్కారంగా వాయించగలిగే వాడిని ఏం చేస్తామంటున్నారు? విచారించటానికి ముందు మాకు పర్మిషన్ ఇయ్యి అన్నారు. అంటే విచారించడం అంటే ఏంటి? ఎక్కడున్నాడు? ఎంతమందిలో ఒకడు? అందరిలో ఒకడు. ఎవడో ఒక్కడు. ఆ ఒక్కడి కోసం వెతుకుతాం. ఇప్పుడు అందులో 10 మంది వచ్చారనుకోండి, సెలెక్టెడ్ పీపుల్. ఆ 10 మందిలో ది బెస్ట్, టాప్ పొజిషన్లో ఉన్నాడు ఒక్కడు. ఆ కింద వచనం చదవండి. సెలవిమ్ము, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి. సౌలు బాగుగా వాయించగల ఒకని విచారించిన ఎద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా, వారిలో ఒకడు, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులో ఒకడిని చూచాను అన్నాడు. చూశాడంట అంటే ఎక్కడో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మనోడు. గురుగారు ఎక్కడో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే అది అడవిలో అయి ఉండొచ్చు, కొండల్లో అయి ఉండొచ్చు, గుట్టల్లో అయి ఉండొచ్చు. అంటే ఆ రోజుల్లో ఈ కుర్రాడు ఒక రకంగా ఒక యూత్ ఐకాన్ లాంటివాడు అనమాట. అతని పరిసర ప్రాంతాల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదు. కానీ ఒకవేళ ఆ రోజుల్లో ఉండుంటే ఈయన వీడియోలు, రీల్స్ ఏం చేసేవారు? ఖచ్చితంగా వైరల్ చేసేవారు కదా. పూసలు అమ్ముకునే అమ్మాయినే వైరల్ చేసిన వాళ్ళు మనోళ్ళు. వీళ్ళని వైరల్ చేయరా ఇంత టాలెంట్ ఉంటే? సో వైరల్ చేసేవారు. ఒకవేళ అలా వైరల్ అయితే మొత్తం వీడియోలన్నింటిలో ఈయనే ఉండేవాడు. అంత టాలెంటెడ్ పర్సన్ డేవిడ్. నేను ఒకరిని చూశానండి అని రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ఒక కుర్రాడు ఉంటాడండి, అద్దరు కొట్టేస్తాడండి, చాలా బాగా వాయిస్తాడండి సితారా. అతడు చమత్కారముగా వాయింపగలడంటే విన్నాడు కదా. విని ఫిదా అయిపోయి అది మనసులో పెట్టేసుకుని బాబా ఏం వాయిస్తున్నాడని ఆనందంతో, సంతోషంతో దావీదును పొగిడేసి, తర్వాత అది అదా మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. సౌలుకి అవసరమైంది. ఇప్పుడు అతని ప్రతిభ ఎక్కడి దాకా వెళ్ళింది? రాజుగారి దాకా వెళ్ళింది. ఇప్పుడు దావీదు గారు మీరు అన్నట్టు గొర్రెలు కాసుకుని వెళ్ళి అక్కడ కూర్చొని బఠానీలు తిని పడుకుంటే దావీదు గారి లైఫ్ డిజైనింగ్ చాలా దారుణంగా ఉండేది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మనం ఈరోజు చేసే ఒక చిన్న పని కూడా ఏదో రేపటి పెద్ద భవిష్యత్తుకు మనకి మార్గం చూపించబోతుంది.
ఈరోజు నువ్వు చేసే ఒక చిన్న 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 ప్రాక్టీస్ కూడా భవిష్యత్తులో ఏదో ఒక పెద్ద సంతోషాన్ని, పెద్ద బహుమానాన్ని నీ దగ్గరకు తీసుకొస్తుంది. ఇది చేయకపోతే అది రాదు. నేను సితారా నేర్చుకోలేదు, దావీదు సితారా నేర్చుకోలేదు. సౌలు దగ్గర నుండి పిలుపు వస్తుందా? ఇతనికి రాదు. వచ్చినా ఎవరికి రాదు? ఇతనికి రాదు, వేరే ఎవరికో వస్తుంది. కానీ ఏది వృధాగా పోదండి. ఏదైనా నేర్చుకోండి. కొంతమంది ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటారు, కొంతమంది ఇంకో భాష ఏదో నేర్చుకుందాం అనుకుంటారు, కొంతమంది ఇంకో వృత్తిలో ఏదో మెళకువలు నేర్చుకుందాం అనుకుంటారు, లేదా ఇంకేదో నేర్చుకుందాం నేర్చుకోవడం అనేది మనిషి నిరంతరాయంగా చేస్తూ ఉండాలి. లేకపోతే మెదడు ఎందుకు పనికి రాకుండా మొద్దుబారిపోద్ది. పెళ్ళయిందండి, ఇంక రోజు వంటగది అది ఒక్కటేనండి, ఇంకా వంట చేస్తామండి, అయిపోయిందండి, బట్టలు ఉతికేసాం, వచ్చారు ఆయన గారు, పెట్టేసాం, మళ్ళీ గిన్నెలు కడిగేసుకున్నాం, తర్వాత ఆయన ఈ ప్రొద్దమన్నారు, రుద్దేశాం, ఇంకంతే జీవితం. ఎన్ని సంవత్సరాలు? ఒక 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. కానీ స్త్రీలలో చాలామంది వాళ్ళ భర్త వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటారో కొంతమందిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక ఆమె వంటల ఛానల్ పెట్టి తెగ సంపాదించి పడేస్తుంది. అంతే మరి, ఇంట్లో చేస్తుంది వంటలు. అలా ఆయనకు ఉండేవే కొంచెం వెరైటీగా ఉంటుంది, ఆడికి కూడా హ్యాపీగా ఉంటుంది, డబ్బులు వస్తుంటాయి, నెల నెల మంచి వెరైటీలు తింటున్నాడు. మొత్తం అంటే ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఆ సమయాన్ని ఏం చేసుకుంటారు, వాళ్ళకు ఉపయోగపడే విధంగా బాటలు వేసుకుంటారు. పిల్లలకి నేర్పించటం, లేదా వీళ్ళు నేర్చుకోవటం, ఇంకేదైనా కొత్త భాష నేర్చుకోవటం, కొత్త విషయాల మీద అవగాహన పెంచుకోవటం. అలాగే ఉండిపోతే ఇంకా అయిపోయింది, ఇంక చచ్చిపోయినట్టే మనం. ఇప్పుడు ఇదే జీవితం, రొటీన్ లైఫ్, ఇంకెందుకు ఇంక బతకడం? రేపు ఇలాగే బతకాలి, ఎల్లుండి ఇలాగే బతకాలి, అవతల ఎల్లుండి ఇలాగే, ఇంకెలాగే ఇంతే ఇంక జీవితం. ఇంకేముంది? అదే గిన్నెలు, అదే వంట, అదే కుటుంబం, ఇంకంతే అక్కడే ఉండిపోతానంటే ఏదో ఒకటి నీ సమయాన్ని నీకు ఉపయోగపడే విధంగా, నీకు అనుకూలంగా మార్చుకోవచ్చు కదా. అలా మార్చుకుంటే ఏదో ఒక రోజు ఫ్యూచర్లో నీకు అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చిన్నది కూడా ఉపయోగపడుద్ది, చిన్నది కూడా. అది ఆ సమయానికి అవసరం అవుతుంది. చిన్నది కూడా ఆ సమయానికి ఏమవుతుంది? అవసరం అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఉన్న సమయాన్ని ఎంత తినాలో అంత తినేస్తాం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యువత అందరికీ చెప్తున్నాను, రీల్స్ చూస్తూ కాలం గడిపితే ఆ రీల్స్ చేసినోడికి డబ్బులు వస్తాయి, మీకు జబ్బులు వస్తాయి. ఆడు మీ ద్వారా డబ్బులు సంపాదించుకుంటాడు, మీరేమో ఆడి వల్ల కంటి జబ్బులు, ఒంటి జబ్బులు తెచ్చుకొని జీవితం నిర్వీర్యం అయిపోయిన తర్వాత నేను అలా చేద్దాం అనుకున్నాను, ఇలా చేద్దాం అనుకున్నాను, అయినా మనలాంటి వాళ్ళు ఎక్కడ చేయగలం, మనల్ని తొక్కేస్తారు, మన మీద ఎక్కేస్తారని సోది కబుర్లు చెప్పుకొని బతకడం తప్పితే, నేను అనుకున్నది సాధించగలిగాను, సాధించి చూపించాను, దానికోసం స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నాను, దానికోసం నా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకున్నాను, దానికోసం కొత్త మార్గాలను అన్వేషించాను, ఈరోజు నేను టాప్ పొజిషన్లో కూర్చున్నానని చెప్పుకోగలిగే దమ్ము నీ దగ్గర ఉండదు బిడ్డ, జాగ్రత్త. టైం ఎవరికైనా ఒకటే. ఆ టైంని నువ్వు యూటిలైజ్ చేసుకుని చక్కగా వాడుకుంటే నీ ఫ్యూచర్కి మంచి బాటలు వేసుకున్నదానవు అవుతావు. లేదు ఇలాగే అందరితో కాలం గడిపేసి అలా ఫ్లోలో కొట్టుకుపోదాం అనుకుంటే అలాగే కొట్టుకుపోతావు, ఎదురొచ్చి చచ్చిపోతావు, అక్కడతో నీ లైఫ్ అయిపోయింది. రైట్ ఆర్ రాంగ్? 100% రైట్. యువత గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ సమాజంలో ఇలాంటి ప్రసంగాలు అరుదు. ఇలాగా మీకు ఎవరో చెప్పేవాళ్ళు ఉన్నారు లేదో మరి, నాకైతే కనబడట్లేదు. యూట్యూబ్లో ఎత్తుక్కోండి వెళ్ళి. దావీదు గారి చరిత్రలో ఇలాంటి కొత్త కోణాలని కూడా అధ్యయనం చెయ్యొచ్చు. అది దేవుడిచ్చిన జ్ఞానం. ఒక యవనస్తుల్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు దావీదు నుంచి ఏమి నేర్చుకుంటామంటే బోలెడు నేర్చుకోవచ్చు, బోలెడు. ఇప్పుడు చమత్కారంగా వాయింపగలవాడు ఒకడు ఉన్నాడు అని అక్కడికి వెళ్ళి రాజుగారి ముందుకెళ్ళి సాక్ష్యం ఇచ్చేంత గొప్ప స్థితిలో నిలబడ్డాడంటే నేర్చుకున్నాడు, సాధన చేశాడు. మనం సాధన చేయమే. ఏం సాధన చేస్తున్నారు? ఏమి చెయ్యం. నేను ఎన్నోసార్లు మొత్తుకుంటాను కుర్రాళ్ళందరితో, కనీసం ఆ శరీరాన్ని అలా గబ్బు పట్టించేయకండి, కొంచెం స్ట్రాంగ్గా మార్చుకోండి, వాకింగ్ అయినా వెళ్ళి సావండి, కనీసం ఇంట్లో ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకు? శరీరానికి చెమట పట్టకపోతే అది ఏమైపోద్ది? మొద్దుబారిపోద్ది, రోగాలు వచ్చేస్తాయి.
ఆ తర్వాత మనం దాన్ని మళ్ళీ సెట్ చేద్దామన్నా సెట్ చేయలేం. ఏది పడితే అది గడ్డి తిన్నట్టు తినేయకండి అని చెప్తాను. ఆ డ్రింక్లోడు తాగి సావకండి అని చెప్తాను. బిర్యానీ తింటారు వీళ్ళు, నా వైపు ఆఫ్రికా వరద బాధితుల్లాగా అలా చూస్తుంటారు. అంటే ఈయన ఏమైనా పాపం మన మీద జాలి చూపించి కరుణించి ఆ ఫోన్లే తాగే ఓ డ్రింక్ తాగా అంటాడని అలా చూస్తుంటారు. ఏట్రా అంటే ఏం లేదన్నయ్య, బిర్యానీ తిన్నాం కదన్నయ్య, ఏం చేద్దామని అంటే అన్నయ్య మీరు ఏమైనా అంటే ఓ డ్రింక్ తాగుదామని అన్నయ్య గోప మీద కొట్టేస్తాను. అంటే అప్పుడు ఎందుకు లేరా బాబు మనకి ఇంత బయటికి వెళ్ళి తాగుదాం, కనబడకుండా తాగేద్దాం, దొంగతనంగా తాగేద్దాం, తాగండి సావండి ఎవడొద్దన్నాడు. ఇప్పుడు నా ఎదురుగా ఉంటే తాగనివ్వను, అందుకని పక్కెళ్ళి తాగేస్తుంటారు. ఈ సాగర్గాడు ఒకడు, బాలుగాడు ఒకడు పిచ్చోళ్ళు, వీళ్ళు డ్రింకులు పిచ్చోళ్ళు. డ్రింకులు లేకపోతే సచ్చి గిలగిల కొట్టేసుకుంటారు. నా దృష్టిలో వీళ్ళు కూడా తాగుబోతుళ్ళే. ఆడేమో బ్రాందీ కోసం, ఈడేమో డ్రింక్ కోసం. ఆడికి రాత్రి అయితే బ్రాందీ ఉండాలి, వీళ్ళు బిర్యానీ తింటే డ్రింక్ ఉండాలి. కానీ నేను చెప్తాను వద్దురా నాయన, మంచిది కాదు అలా తాకండి, దానివల్ల మన హెల్త్ మొత్తం ఏమైపోద్ది, గట్ హెల్త్ మొత్తం పాడైపోద్ది. రేపొద్దున మీకు మంచి ఫ్యూచర్ ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. మీకు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళని పెద్దోళ్ళని చేసి మంచి భవిష్యత్తు మీకంటూ ఒక మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలి. ఆ భవిష్యత్తులోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఎంటర్ అవ్వాలి? కింగ్లా ఎంటర్ అవ్వాలి. అంతేగాని మెల్లిగా కర్రట్టుకొని ఊగుతూ కళ్ళజోడు పెట్టుకుని ఇలా అనుకుంటూ పొద్దున బీపీ మాత్ర, పొద్దున షుగర్ మాత్ర వేసుకుని ఎందుకు అలాగా? సో స్ట్రాంగ్గా ఉండు, నీ టైంని యూటిలైజ్ చేసుకో, చక్కగా వాడుకో. ఇంత పెంచుకుని తిరిగితే ఎవడైనా పెంచుకోగలడు, అది పెద్ద విషయం ఏం కాదు. 3 పూట్ల తినదానికి దానికంటే కొంచెం ఎక్కువ పడేస్తుంటే నాకు వస్తుంది ఇంత పెద్ద డారువా పొట్ట. అది ఎవడికి ఉపయోగం? రాజు పనికి వస్తుందా మనకు? అది ఏమైనా పనికిరాదు, అది వేస్ట్. దానివల్ల ఉండే కొలది లైఫ్ ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. ఇప్పుడు బాగానే ఉంటాం, కానీ అది అంత ఏం చేద్దామని బ్యాంకు దాచాం, చాలా దాచాం ఇక్కడ. అంటే ఎందుకు అంటే ప్రతి ఒక్కడికి సమయం అదే. దాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు సెట్ అయిపోతారు. డైట్ చేయాలంటే చేసేయి, ఒళ్ళు తగ్గాల తగ్గేయి, బలంగా ఉండాలా ఉండు, ఏదైనా కొత్తది నేర్చుకోవాలా స్టార్ట్ చేయి, కొత్త అన్వేషణలు మొదలెట్టాలా పెట్టు. నువ్వు ఆ కంఫర్ట్ జోన్లో అలాగే ఉండిపోతావు. నువ్వు కొత్త టాలెంట్స్ నేర్చుకుంటూ అన్వేషిస్తూ ముందుకెళితే నువ్వు చాలా ఉత్తమమైన ఉన్నతమైన స్థితిలోనికి ఎదగలుగుతావు. నా ప్రియ తమ్ముడు చెల్లెమ్మ, నువ్వు ఇక్కడే ఆగిపోకూడదు, ఇలాగే ఆగిపోకూడదు. నీ భవిష్యత్తు బాగుండాలి, నీ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అనేకులను ఆశ్చర్యపరిచే విధంగా నువ్వు మారాలి. అది యవనస్తులకు ఉండాల్సినటువంటి విధి. అది లేకుండా మనం నాట్ రైట్ అనమాట. ఆ విధానం కరెక్ట్ కాదు. ఇప్పుడు దావీదుని చూస్తే చమత్కారంగా వాయిస్తున్నాడు. ఆ వాయించడం వల్ల ఎక్కడ దాకా వచ్చింది? రాజుగారి దాకా వెళ్ళాడు. రాజుగారికి కూడా వాయించాడు. ఆయనకి మ్యూజిక్ థెరపీ చేశాడు. మ్యూజిక్ థెరపీ, ఈ మ్యూజిక్ థెరపీ రాజుగారి ఇంటి దాకా అతన్ని తీసుకెళ్ళింది. ఇప్పుడు మళ్ళా రెండోసారి రాజుగారు అంతఃపురానికి అంత డైరెక్ట్గా ఎలా వెళ్ళిపోయాడు అనుకుంటున్నారేమో మీరు. ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు వెళ్ళినప్పుడు ద్వారపాలకులు పరిచయం అయ్యారు. తీసుకెళ్ళినోడు ఎవడో ఒకడు పరిచయం అయ్యాడు, రికమెండ్ చేసి తీసుకెళ్ళినాడు. ఆడి ద్వారా ఇప్పుడు నేరుగా ఎక్కడికి వెళ్ళొచ్చు? రాజుగారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ రాజుగారి దగ్గరికి ఒకసారి వెళ్ళొచ్చేసాడు. ఎప్పుడు? మ్యూజిక్ థెరపీ కోసం వెళ్ళినప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ రెండోసారి మళ్ళీ ఎప్పుడు వెళ్ళాడు? గొలియాతుని చంపుతాను అని అడగటానికి పర్మిషన్ కోసం వెళ్ళాడు. ఇప్పుడు ఫస్ట్ ఇది రాసుకున్నారు కదా, ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్ నేర్చుకున్నాడు, ఇన్స్ట్రుమెంట్ లెర్నింగ్ ఆయన నేర్చుకున్నాడు ఫస్ట్ది. రెండోది ఇంకేమి నేర్చుకున్నాడు అతనుకున్న టైంలో అంటే, గొర్రెలు గాయడం అంత ఈజీ కాదు. ఇందాక చెప్పాను కదా, గొర్రెలు గాయడం అంత ఈజీ కాదు. ఒకటి అటు పోద్ది, ఒకటి ఇటు పోద్ది, ఒకటి అలా పోద్ది, ఒకటి ఇలా పోద్ది. ఇంతకీ వెళ్ళింది ఎక్కడ కొనుక్కుంటున్నారు? టైగర్ జోన్లోకి, లైన్ జోన్లోకి, బేర్ జోన్లోకి. వాళ్ళ జోన్లోకి వెళ్ళి ఈయన మేపుకుంటున్నాడంటే ఎంత దమ్ము ఉండాలి? అంతే కదా. ఎవరి జోన్లోకి గొర్రెని దోలికెళ్తున్నాడు? టైగర్ జోన్లోకి, సింహం బోన్లోకి దోలికెళ్ళినట్టే, అడవిలోకి దోలికెళ్ళాడంటే. అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి? అరే బాబు అక్కడికి వెళ్ళకరా బాబు, అక్కడ పులి ఉంటుందిరా,
ఆడికి ఎలాగరా వాడికి సింహం ఉంటుందిరా, దానికి తెలియదు దానికంటే పెద్ద పులి ఇక్కడ ఉంది అని చెప్పి వెళ్ళేవాడు అనమాట ఆయన. అది అక్కడ పులి ఉంటే, అక్కడ సింహం ఉంటే, దానికంటే పెద్ద సింహం ఎక్కడుంది, దానికంటే పెద్ద పులి ఎక్కడుంది అన్న గుండె ధైర్యం. అంటే ఎంత టెక్నిక్స్ నేర్చుకున్నాడంటే, గొర్రె పిల్లను సింహం ఎత్తుకుపోతుంటేనట దానికంటే వడిగా పరుగెత్తి, పాటలో చూశారు కదా రాత్రి పాటలో, దానికంటే వడిగా పరుగెత్తి దాని నోట్లో ఉన్న గొర్రె పిల్లను బయటికి తీశాడంటే, బాబో దావీదు గారు మీ గురించి నిజంగా చాలా తక్కువ చేసి మాట్లాడతారండి మా దౌర్భాగ్యులు. ఒక్క చిన్న పాయింట్ పట్టుకొని దావీదును వేదిక మీద ఉండి తెగదిట్టేస్తుంటారు ఈ ఉత్తమోత్తములు. వీళ్ళ క్రింద నలుపు చూస్తే దావీదు కాలి గోటికి సరిపోడు ఒక్కొక్కడును. దావీదుని తిట్టేస్తారు. ఒక దౌర్భాగ్యులారా, దావీదు నడిచేలేని నేల మీద కూడా నడిచే అధికారం ఉండదురా మీకు. ఆయన తిట్టడానికి మనకి ఎవరికి అధికారం లేదు. ఆయన ఏదో తప్పు చేసి నేను చెప్పాను కదా మనమే మనకు నీతిమంతులు, మిగిలిన అందరూ మనకు ఎలా కనబడతారు? అనీతిమంతుల్లా కనబడతారు. దావీదు బతిసిపోతావు, విచారము చేశావు, నువ్వు చేయలేదు, మరి నీ బతుకు తగలయ్యా, రోజు నీ కళ్ళతోనూ ఒంటితోనూ చేసేది అదే, పైకి కనబడవంతే. అసలు నీకు యేసుక్రీస్తు రక్తం ఎందుకు అవసరమైంది? ఉత్తముడివి కాబట్టి అవసరమైందా నీకు? నువ్వు పాపివి కాబట్టి అవసరమైంది. నువ్వు వెళ్ళి భక్తుల గురించి మాట్లాడతావు. కొంతమంది ఉంటారు పనికిమాలిన వాళ్ళు, ఏదో పెద్దలాగా మొహం పెట్టి గోమే కొట్టేయాలి ఒక్కొక్కడిని. దావీదుని తిట్టేసేవాడు ఒకడు, పేతురుని తిట్టేసేవాడు ఒకడు. పనికిమాలిన సంత. ఈ సంతని ఎంటర్టైన్ చేసే పనికిమాలిన సంత కింద ఉంటుంది మళ్ళీ. అది ఇంకా పెద్ద సంత, అది పుచ్చిపోయిన వంకాయలాగా. అరే భక్తుల్ని తిడుతుంటే ఒక పనికిమాలినోడు నీ బతికెంత అని అడగాలి. నువ్వు ఎవడసలు భక్తుల గురించి మాట్లాడుతూ హీనంగా ప్రసంగం చేస్తావు, పనికిమాలినోడా అని అడగాలి. అలాగ అడగరు. అబ్బా మా అన్నయ్య పేతురు కంటే గొప్పడు, పేతురుని తిట్టేస్తున్నాడు. మా అన్నయ్య దావీదు కంటే గొప్పడు, దావీదుని కూడా తిట్టేస్తాడు మా వాడు. ఏదో రోజు చూడు నిన్ను మీ అన్నయ్యని కలిపి కిందేసి తొక్కేస్తాడు దేవుడు. మహాత్ములను ఏం చేయకూడదట, దూషించకూడదు. వాళ్ళ మహాత్ములు వాళ్ళు మనకి ఏదో ఒక చిన్న తప్పు చేశాడు కాబట్టి ఒక అతని జీవితకాలం అంతా తిప్పితే ఎన్ని తప్పులు ఉన్నాయమ్మా దావీదు జీవితంలో? ఒక్కటే. అది దేవుడే చెప్పాడు, మళ్ళీ నేను చెప్పడం కాదు. అతని జీవితం అంతా తరచి చూస్తేనట దావీదు జీవితంలో ఎన్ని తప్పులు కనబడ్డాడు దేవుడికి. అరే నాయన, సీరియస్గా తీసుకునేది ఒకటే ఉంది, మిగిలినవన్నీ కామన్, చిన్నవి అందరూ చేస్తారు. సీరియస్గా తీసుకునే పెద్ద తప్పు ఒకటే ఉంది ఆయన జీవితంలో. అది చాలా పెద్ద తప్పు. అది తప్పు కాదని అనలేదు దేవుడు కూడా, తప్పనే చెప్పాడు. కానీ దావీదు దానికి ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఏడ్చాడో, కన్నీరు కార్చాడో కూడా అందులో వ్రాయబడింది. సో ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో దావీదు గారికి ఉన్న స్కిల్స్ మీరు అర్థం చేసుకోగలిగితే, ఆ గొర్రెల్ని కాయడం, ఎలుగుబంటితో పోరాడాడట. ఇది మాత్రమే కాదు, వడిసెలు విసరడం అంటే సామాన్యమైన సంగత. క్యాటిల్ బార్ ఉంటుంది తెలుసా మీకు? చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం క్యాటిల్ బార్. ఏట్ల బార్ అనేవారు. ఏట్ల బారు అంటే వాడుక భాష కదా మందే, అలా మార్చేస్తారులేండి. వేటకెళ్ళే బారు కాబట్టి వేటల బారు. ఏంటది? వేటకి. ఏ వేట? పక్షుల వేట. దానికి వాడే బారు కాబట్టి ఈ క్యాటిల్ బార్ని ఏం చేశారు? ఏట్ల బారు అని మార్చారు మన వాళ్ళు. మంచిదే, మీకు నీ ఇష్టం, ఏదోలా వాడేయండి. కానీ అందులో రాయి పెట్టి కొట్టడం అందరికి వస్తుందా? మేము చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మంచి ఇలా వీ షేప్లో ఉన్న కర్ర చెక్కుకొని నరుక్కుని తెచ్చుకునేవాళ్ళం చిన్నప్పుడు. దానికి సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ప్యాచీలు వేసి ముక్కలు వదిలేసేవారు రబ్బర్లో. అవి ఏరుకుని తెచ్చుకొని, నా చిన్నప్పుడు అనుభవాలు ఇవన్నీ. చక్కగా దానికి అటు ఇటు టైట్గా మొత్తం చుట్టేసి, అంటే చెక్క కనబడకుండా బ్లాక్ కలర్లో ఉండేలాగా మొత్తం చుట్టేసి దానిలో నుంచి బయటకు పెట్టి, అందులో నేను చాలా నిపుణుడిని అనమాట తయారు చేయడంలో. చక్కగా తయారు చేసుకుని అది పట్టుకుని వెళ్ళి పెట్టలు కొట్టేవాళ్ళం. అదిగో స్క్రీన్ మీద కనబడుతుంది. ఇప్పుడున్న పిల్లలకి అసలు దాని గురించి తెలియదు. తయారు చేసుకోవడం కూడా రాదు వీళ్ళకి. ఇవన్నీ ట్యాబ్ మోకాలు, ట్యాబులు నొక్కోవడమే, ఇలాగ అనుకోవడం. ఇంతే ఈ జీవితం. ఇలా పోవడం. ఇంకా ఏం చేయాలి? ఇంకెలా పోవాలి? ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏమి లేవు వీళ్ళకి. అది పట్టుకుని వెళ్ళి తిరిగేవాళ్ళు అలాగా. ఈ ప్రాంతాలన్నీ మనం తిరిగినవే. ఇప్పుడు మీరు తిరుగుతున్నారు ఇక్కడ.
చిన్నప్పుడు. సో ఆ నైపుణ్యాన్ని పట్టాడు. వడిసెల అంటే ఇది క్యాటిల్ బారు. వడిసెల విసరడంలో ఎవరట నిపుణుడు. కోడితే ఆ పాయింట్కి వెళ్ళిపోద్ది అంతే. షూటర్. అది ఒక రోజులో వచ్చేస్తుందా? అది ఉపయోగపడిందా లేదా నేర్చుకున్నది? సితారా నేర్చుకున్నాడు, ఉపయోగపడిందా లేదా? ఉపయోగపడింది. వడిసెల విసరడం నేర్చుకున్నాడు, ఉపయోగపడిందా లేదా ఆయన భవిష్యత్తుకి? అది అసలు అదే గొప్పగా ఉపయోగపడింది. ఆ వడిసెల విసిరేసరికి రాయల్లి నుదురులో చుచ్చుకుంది. అంత పెద్ద ఆజానుబాహుడు కూడా పడ్డాడు కింద బోర్లా. కత్తి కూడా పట్టుకెళ్ళలేదంటే ఏమి నమ్మకం నాయనా నీది. వెళ్ళేటప్పుడు రాళ్ళు ఏరుకుని చిన్న కర్మొక్కేసుకుని వెళ్ళిపోయాడంటే ఆ వడిసెలు పట్టుకొని. ఆ అవతలోడు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు. అసలు వీళ్ళు నన్ను ఎద్దేవా చేయడానికి పంపారండి, ఒక్క తొక్కు చంపేయాలి వెళ్ళి, నన్ను ఎద్దేవా చేయడానికి, నన్ను తక్కువ చేయడానికి వీడిని పంపారు అని చెప్పి నేను కుక్కను అనుకున్నావు, నువ్వు కర్ర వేసుకుని వస్తున్నావు అన్నాడంట. నా మీదకి వచ్చున్నావు, నేనేనా కుక్కనా అన్నాడు. అప్పుడు ఈయనేమంటున్నాడు? జీవము గల దేవుని తిరస్కరించుటకు నువ్వు ఏ పాటి వాడవరా, నువ్వు కుక్కవే అన్నాడు. అంతే, కుక్కవే అన్నాడు. అప్పుడు చూడండి, ఆ వడిసెలు మీకు స్క్రీన్ మీద చూపిస్తారా ఎలా ఉంటుందో. ఆ వడిసెలతో రాయి పెట్టి తిప్పి 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 వదిలేసరికి అది వెళ్ళి నుదురులో చొచ్చుకుపోయిందట. చొచ్చుకుపోయింది. అది ఎప్పుడైతే నుదురులోకి ఆ వడిసెల చొచ్చుకుపోయిందో, ఆ రాయి చొచ్చుకుపోయిందో, అలా బోర్లా పడ్డాడు. చూసారా స్క్రీన్ మీద చూపిస్తున్నారు అది. ఆ దెబ్బ తగలగానే అంతే, యుద్ధం గెలిచేశాడు. అక్కడితో చాప్టర్ క్లోజ్. పరిగెత్తుకు వెళ్ళాడు, అతని కత్తి తీశాడు, అతని కత్తితో అతన్నే చంపాడు, యుద్ధం గెలిచాడు. సో కాబట్టి ఒక పని నేర్చుకున్నాడు. ఆ వడిసెలలో ఆ రాయి పెట్టి కొట్టడం అంత ఈజీ కాదు. మనం విసిరితే మన చెవికే తగిలద్ది. అది ఒకసారి గిరగిర తిప్పామనుకోండి, మన మూతి కొట్టేసుకుంటాం మనం, అనుభవం లేకపోతే కదా. సో అలాంటి ఒక నైపుణ్యం కలిగిన వాడు, తన పనిలో నిపుణత గలవాని చూచితివా, అల్పులు ఎదుట కాదు వాడు రాజులు ఎదుటే నిలుచును కదా అన్నాడు సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 29వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. తన పనిలో నిపుణత గలవాని చూచితివా, అల్పులు ఎదుట కాదు వాడు ఎక్కడ నిలబడతాడు? రాజుల ఎదుట నిలబడతాడు. తన పనిలో నిపుణత గలవాడు రాజుల ఎదుట నిలబడతాడు. ప్రత్యక్ష ఉదాహరణ ఎవరు? కింగ్ డేవిడ్, దావీదు రాజుల ఎదుట నిలబడ్డాడు. కాబట్టి మీరందరూ ఆలోచన చేయాలి ప్రియమైన దైవ జనాంగమా. ఒక శక్తి గల యోధుడు, సమర్థుడైన యోధుడు తనను తాను నిరూపించుకోవటానికి, తన స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎప్పుడూ ప్రయత్నపడతాడు, ఎప్పుడూ ప్రయాసపడతాడు. మనం మల్టీ టాలెంటెడ్గా మారాలి. అన్ని పనుల మీద అవగాహన మనకు రావాలి. అలా నేర్చుకునే దిశగా మనం అడుగులు వెయ్యాలి. అప్పుడు మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు చూడండి, చాలామంది ఒక పరిధిలో గిరిగీసుకుని కూర్చున్నారు. ఏఐ వచ్చింది, సాఫ్ట్వేర్ స్కిల్స్ కొంత నేర్చుకున్నారు, కూర్చున్నారు. ఇప్పుడు ఏఐ వచ్చింది, టెక్నాలజీ మారిపోయింది, ఉద్యోగాలు ఎగిరిపోతున్నాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ స్టెప్కి వీళ్ళు అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకపోతే నేను పక్కన పెట్టేస్తారు. ఎప్పుడైనా అంతే గుర్తుపెట్టుకో. ఒక విజయప్రసాద్ రెడ్డి అనేవాడిని ప్రసంగానికి పిలుస్తున్నారు అని అంటే, ఇదే ప్రసంగం అమలాపురంలో చేసి, ఇదే ప్రసంగం రాజమండ్రిలో చేసి, ఇదే ప్రసంగం కాకినాడలో చేసి, ఇదే ప్రసంగం వైజాగ్ వెళ్ళి చేసి, ఇంక ఇదే ప్రసంగం తిప్పి ప్రతి లైవ్లోని ఇదే వస్తుంది అనుకోండి. లైవ్లో మీరు చూడరు, పిలిచేవాడు కూడా ఏమనుకుంటాడు, ఓరు బాబీడు ఎదురాయి బ్యాచ్రా నాయన, ఎప్పుడు వచ్చినా ఎదురాయి అంటాడు, మళ్ళీ అలాగే ఎదురాయి అంటాడు. ఆ టైపురా నాయనీడు, ఇంక వద్దు మనకని దండం పెట్టేస్తారు. అందుకే నేను నా స్కిల్ డెవలప్ చేసుకోవాలి అంటే, నేను ఇంకా వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి. సకల విధములైన జ్ఞానంతో వచ్చిన వారికి చక్కటి ఉపదేశం చేసి వారిని ఆత్మీయంగా బలపరచగలగాలి, స్థిరపరచగలగాలి. అన్ని కోణాల్లో వారిని వృద్ధి పొందించాలి. కేవలం ఆత్మీయంగా మాత్రమే కాదు, భౌతికంగా కూడా మీకు స్కిల్స్ నేర్పించాలి. అన్ని విషయాల్లో మీరు ఉన్నతంగా ఉండాలి. అన్ని విషయాల్లో మీరు గొప్పవాళ్ళు కావాలి. అన్ని విషయాల్లో యవనస్తులు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. అర్థమైందా?
దేవుడు మీ అభివృద్ధిని చూసి ఆనందించేవాడు, మీ ఎదుగుదల చూసి సంతోషించేవాడు. మీరు వృద్ధి పొందుతుంటే మీ తల్లిదండ్రులకు ఎంత ఆనందంగా ఉంటుందో, మీరు వృద్ధి పొందుతుంటే మీ పరలోకపు తండ్రికి ఆనందంగా ఉండదా? ఆలోచించండి. నా కుమారుడైన యోబును చూచితివా అంటే అది పరలోకపు తండ్రి ఉప్పొంగుతున్న ఉత్సాహం కుమారుడిని చూచినప్పుడు. నా బిడ్డ గొప్ప స్థితిలో ఉన్నాడు అని తండ్రి అనుకోవాలి. తండ్రి అనుకునే విధంగా నీకు స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. ఇప్పుడు ఎన్నైనాయి మనకి ఇన్స్ట్రుమెంట్స్ అయినాయి. రెండోది వడిసెల ఇలాంటి సాధన, సింహాలతో ఎలుగుబంట్లతో పోరాడగలిగే యోధుడు, అంత పిచ్చి గొర్రెలను కూడా అందంగా ఒక చోట కూర్చోబెట్టగలిగే సమర్థుడు. ఎన్ని స్కిల్స్ అండి బాబు. తర్వాత పాటలు రాయడం, దానికి ముందు ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడం, ఎవరి దగ్గర వినడం, తర్వాత సంగీతం నేర్చుకోవడం. అరే బాబు, ఇన్ని పనులను ఒక్కడు చేసావా? చేశాడు. మళ్ళీ మాటల్లో నేర్పరు, మళ్ళీ టాలెంటెడ్ స్పీకర్. అమ్మ బాబోయ్ దావీదు గారు, మీ మెదడు మా పిల్లలకు వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. మీ పిల్లలకేనేటి, మీకు వద్దా? మీకు కూడా కావాలి. అయ్యా ఆ మెదడు మాకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో. అసలు ఆయన రాజు అయ్యాక నేర్చుకున్నావు కావివి, నేర్చుకున్నాడు కాబట్టి రాజు అయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. రాజు అయ్యాక నేర్చుకోవాలా, అది గుర్తుపెట్టుకో. నేర్చుకున్నాడు కాబట్టే దేవుడు అతన్ని ఏం చేశాడు? అరే బాబు, నా పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి నా ప్రజలను మేపుటకు నేను నిన్ను నియమించానంటే, గొర్రెలు మేపటంలో నీ స్కిల్స్ చూశాను రా బిడ్డ. యు ఆర్ ద కరెక్ట్ పర్సన్ ఈ ఇశ్రాయేలీని మేపడానికి, ఈ ఇశ్రాయేలీని కరెక్ట్గా నడిపించడానికి యు ఆర్ ద కరెక్ట్ పర్సన్. సింహం వచ్చిన ప్రాణాలకు తెగించి పోరాడతావు. ఒక్క గొర్రె పిల్ల కోసం ప్రాణాన్ని అడ్డంగా పెట్టేస్తావు. ఒక్క గొర్రె పిల్ల కోసం ఎలుగుబంటికి ఎదురెళ్ళిపోతావు. ఒక్క గొర్రె పిల్ల కోసం దేనికైనా సిద్ధపడతావు. అంత మంచి క్వాలిటీస్ ఉన్న నువ్వు గొర్రెల్ని కాదు కాయాల్సింది, మనుషుల్ని కాయాలి. అందుకే ఒక రాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను, నేను రాజుని చేస్తున్నాను. దేవుడు మరి నిన్ను కూడా రాజుని చేయాలనుకుంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా? రాజు అవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను బ్రదర్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నేనున్నాను బ్రదర్. చేయి చూపించండి. 2 చేతులు చూపిస్తాను బ్రదర్. తర్వాత ఏం చేస్తావు? వెళ్ళి భోంచేస్తాను బ్రదర్. ఆ తర్వాత ఏం చేస్తావు? కాసేపు పడుకుంటాను బ్రదర్. ఎప్పుడు లేస్తావు? సాయంత్రం లేస్తాను బ్రదర్. సాయంత్రం లేచి ఏం చేస్తావు? మళ్ళీ భోంచేస్తాను బ్రదర్. అరే మళ్ళీ అంత పెద్ద పని చేస్తావా? అవును బ్రదర్. ఆ తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ పడుకుంటాను బ్రదర్. ఓకే సూపర్. పొద్దున్న లేస్తావా? అవును బ్రదర్. పొద్దునంటే పొద్దునే కాదు బ్రదర్, 11, 12 అయ్యేసరికి లేచిపోతాను బ్రదర్. అంత తొందరగా లేస్తావా? అవును బ్రదర్. ఆ తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ మా అమ్మ వంట చేస్తుంది బ్రదర్. ఓ సూపర్. మా నాన్న తెచ్చి పెడతాడు బ్రదర్. ఇంకా సూపర్. ఏం చేస్తావు? చట్నీ ఏది అంటాను బ్రదర్. ఆమ్లెట్ వేయలేదే అంటాను బ్రదర్. ఇదేంటి ఈరోజు కూడా ఈ పప్పేనా అంటాను బ్రదర్. ఈరోజు కూడా చిక్కుడుకాయలైనా ఎవడు తింటాడు అనుకున్నావు? నువ్వు తిను అంటాడు బ్రదర్. ఓహో, ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేస్తావు? ఏదో రకంగా అమ్మని నాన్న ఇబ్బంది పెట్టి కొంచెం కోడినో మేకనో వండించేసుకుని పీకల దాకా పంది పిల్లలాగా తినేస్తాను బ్రదర్. తినేసేసి ఏం చేస్తావు? అలా ఊరి మీద ఆబూతులా తిరగడానికి వెళ్తాను బ్రదర్. తిరిగి సాయంత్రం దాకా నాగలేడు పంది పిల్లలు 4 ఆ గోళ్ళ మీద అరుగుల మీద కూర్చుని కనబడతాయి బ్రదర్. బండ్ల మీద తిరుగుతుంటాయి బ్రదర్. ఓకే, నేను కూడా పంది పిల్లలతో పాటు చక్కగా ఊరంతా రౌండ్ కొట్టి వస్తాను బ్రదర్. పెట్రోల్కి డబ్బులు ఎవరు ఇస్తారంటే మా అమ్మ నాన్న ఇస్తారు బ్రదర్. ఓకే, అంతా అయిపోయిందా? అయిపోయింది బ్రదర్. కష్టపడి ఇంటికి వచ్చి వేడి నీళ్ళు పెట్టావా అంటాను. ఓహోహో, ఆ పని కూడా వారే చేయాలి. అవును, వేడి నీళ్ళు పెట్టావా? బకెట్తో తెచ్చావా? టవల్ ఎక్కడ పెట్టావు? కంచం ఎక్కడ పెట్టావు? మంచం సర్దావా? బట్టలేవి అన్నీ అడుగుతాను బ్రదర్. ఆ తర్వాత మళ్ళీ పంది పిల్లలాగింత తింటాను బ్రదర్. తినేసేసి మళ్ళీ పడుకుంటాను బ్రదర్. ఎంత గొప్ప జన్మరా నీది దరిద్రుడా. నీది ఒక జన్మేరా దౌర్భాగ్యుడా. నీ బతుకు తగలయ్యా. నువ్వు పుట్టావు, నీకంటే పంది పిల్ల బెటర్ కదరా. చక్కా బతుకుతుంది, అటు ఇటు తిరిగి ఏదైనా తెచ్చుకుంటుంది. ఎద్దులా ఇదిగా ఇంకా అమ్మా నాన్నల మీద ఆధారపడి తింటున్నావు నువ్వు. నీకు స్కిల్స్ లేవు, స్కిల్ డెవలప్మెంట్ లేదు, ఏం చేయాలో తెలీదు, ఎందుకు బతకాలో తెలీదు. చిరుపని ప్యాంట్లు వేసుకోవడం తెలుసు, జుట్టెలా పెంచుకుని పొరంబోకోళ్ళ తిరగడం తెలుసు, అయ్యి పనికిమాల స్టైల్స్ అన్నీ కొట్టడం తెలుసు. జీవితంలో ఎలా స్థిరపడాలో తెలీదు. బండి మీద ఊరేగడం తెలుసు, పనికిమాల నేషాలు వేసి వ్యసనాలకు అలవాటు అవ్వడం తెలుసు, శరీరాన్ని ఎలా పాడు చేసుకోవాలో తెలుసు. కానీ ఎలా స్కిల్ డెవలప్ చేసుకోవాలి? దావీదు లాంటి భక్తుడిని కళ్ళ ముందు పెట్టుకున్నాం మనం, రోజు చదువుతున్నాం, కానీ ఆయన చేసిన దాంట్లో ఏది కనీసం పావలా వంతు చేయలేకపోతున్నాం అంటే
అసలు మరి ఎందుకు బతుకుతున్నట్టు, మనం ఎందుకు పుట్టినట్టు? నువ్వెలా పుట్టావో దావీదు అలాగే పుట్టాడు. నీకు ఎలాంటి శరీరం ఉందో దావీదుకు అలాంటి శరీరం ఉంది. దాన్ని ఉక్కులా మార్చుకున్నాడు అతను. నువ్వేమో తుక్కు చేసుకున్నావు. ఆయనది ఉక్కు, నీదేమో తుక్కును. నీలాంటి సమయమే దావీదుకి ఇవ్వబడింది. నీకు ఇచ్చినంత సమయాన్ని దావీదుకి ఇచ్చాడు. దాన్ని డెవలప్ చేసుకుని, స్కిల్స్ డెవలప్ చేసుకుని రాజు అయి కూర్చున్నాడు. మనం ఏం చేస్తున్నాం? నీ రంగంలో అభివృద్ధి చెందే విధంగా ఏమైనా చేసావా? కనీసం ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి ఏమైనా ప్రయాసపడుతున్నావా? అన్ని నేర్చుకున్నాడు కదా మహానుభావుడు. అతన్ని ఆదర్శంగా తీసుకుని నువ్వెన్ని నేర్చుకోవాలనుకుంటున్నావు? ఈ రోజు నుంచి ఈ నూతన సంవత్సరంలో ఏం నేర్చుకుందాం అనుకుంటున్నావు చెప్పు. ఒకసారి తీర్మానం తీసుకో. ఈ నూతన సంవత్సరంలో ఏదో కొత్తది నేర్చుకుంటా, నన్ను నేను నిరూపించుకుంటా, నేనేంటో చూపిస్తా. ముసలోడు కూడా ఏదోటి చేయొచ్చు తలుచుకుంటే. ముసలాళ్ళు కూడా చేయొచ్చు ఏదోటి తలుచుకుంటే. 60 ఏళ్ల వయసులో KFC స్థాపించి సక్సెస్ అయ్యాడు ఒక ముసలాయన. 60 ఏళ్ల వయసులో ఎన్నో ఫెయిల్యూర్ చూసి 60 ఏళ్ళు మీద పడ్డాక KFC తింటున్నారా మన వాళ్ళందరూ? మరి ఆ ఫ్రైడ్ చికెన్ ఎలా కావాలో అలా తయారు చేసి అందరిలో సక్సెస్ అయిపోయి ప్రతి దేశంలో బ్రాంచీలు పెట్టి పడేశాడు. ఈరోజు KFC అన్ని దేశాలకు విస్తరించేసింది. ఒక ముసలాడుకున్న దమ్మది. నువ్వో ముసలోడివా, ముసలిదానివే? ఏం పోయే కాలం నీకు? నీకు ఎంత మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఎంత సత్తువు ఇచ్చాడు, ఎంత వివేకం ఇచ్చాడు. నిలబడు, చెయ్యి, బలపడు, స్థిరపడు, గొప్పగా ఎదుగు చూపించు. నీ క్వాలిటీస్ అన్నిటినీ బయటికి తీసుకునిరా. తవ్వు. సానబెట్టకపోతే కత్తి కూడా తుప్పు బట్టిపోద్ది, ఎందుకు పనికి రాకుండా పోద్ది. అదిగో చూడు, KFC స్థాపకుడు, వ్యవస్థాపకుడు కొలనల్ శాండిల్ శాండజ్, రైట్, కొలనల్ శాండజ్ అనే ఆయన గొప్ప ఇన్స్పిరేషన్గా నిలబడ్డాడు. మరి మనం ఏం చేద్దాం? దావీదు వలె నాట్యం ఆడదాం. దావీదు వలె నాట్యం ఆడతావా? రాత్రి పెట్టానుగా, రాత్రి అందరికీ పంపించండి, అవసరం అది. దావీదులాగా నాట్యం ఆడుకో, దావీదులా స్కిల్స్ నేర్చుకో. నాట్యం కూడా స్కిల్లే, అది ఇప్పుడు పని చేయదు. నేర్చుకున్న ప్రస్తుతానికి దేవుని దగ్గర ఉపయోగం లేదు. బయట ఏమైనా ప్రోగ్రాంలకు డబ్బులు ఇస్తారంటే జీవనోపాధి నిమిత్తం నేర్చుకుని వెళ్ళి చేసుకోపోని, దాంతో ఏమైనా మంచి చేయి ప్రపంచానికి. అర్థమైందా? అందుకని సోషల్ మీడియాలో పనికిమాలలో లేచిన డ్యాన్సులు లేకు, బూత్ డ్యాన్సులు. సోషల్ యాక్టివిటీస్ కూడా డ్యాన్స్ వాడతారు తెలుసా? పూర్వం స్వతంత్రోద్యమంలో డ్యాన్సులు చూపించి వాళ్ళని ఉత్తేజపరిచేవారు, అవేర్నెస్ తీసుకొచ్చేవారు. అలాగే నీ డ్యాన్స్ స్కిల్స్ తోటి డ్రగ్స్ నుంచి విడిపించు, తాగుడు నుంచి విడిపించు, వ్యభిచారం నుంచి విడిపించు, అన్యాయాల నుంచి, అక్రమాల నుంచి సమాజాన్ని విడిపించు. అలాంటివి ఏమైనా స్కిల్స్ ఉంటే డెవలప్ చేసుకుని చెయ్యి. దేవుని సన్నిధిలో కుర్చీలు ఎరగొట్టామంటే కాళ్ళు ఎరగొట్టేస్తాను. దేవుని సన్నిధిలో కుర్చీలు ఇచ్చి ఎగురుతారా? అలా నేర్పిస్తారా? తప్పు కదూ. అడిగేవాడు కూడా లేడు. ఏందయ్యా ఈ పద్ధతి, మీరు ఎక్కడికి వచ్చారని అడిగేవాడు లేడు. ఇంట్లో కుర్చీలు ఎరగొడితే ఇంట్లో కుర్చీలకి ఎగురుతుంటే అమ్మ నాన్న ఒప్పుకుంటారా? దేవుని సన్నిధికి వచ్చి కుర్చీలకి ఎగురుతారా? ఆడపిల్లలు మగపిల్లలను చిత్తకొట్టేసేవాళ్ళు లేక అవి నచ్చుతున్నాయి మనకి. దానికి మళ్ళీ దావీదుని అడ్డం పెట్టుకుంటావా నువ్వు? దావీదులాగా స్కిల్స్ నేర్చుకో. దావీదులాగా సితార వాయించలేవు, దావీదులాగా యుద్ధ నైపుణ్యం ఉండదు, దావీదులాగా కీర్తనలు రాయలేవు, దావీదులాగా పాటలు పాడలేవు, దావీదులాగా మ్యూజిక్ థెరపీ చేయలేవు, దావీదులాగా సంగీత పరిజ్ఞానం ఉండదు, దావీదులాగా ధర్మశాస్త్రం నేర్చుకోవడం ఉండదు, దావీదులాగా గొర్రెల్ని కాయగలిగే సహనం, ఓర్పు, సామర్థ్యం ఉండదు, దినమునకు 7 మార్లు ప్రార్థన చేయగలిగే దమ్ము ఉండదు. దావీదు అన్ని చేశాడు, భక్తిగా ఉన్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని సాక్ష్యం ఇచ్చాడు. నా హృదయానుసారుడు అన్నాడు ఆయన్ని. నిన్నంటాడా? దావీదు వలెనే నాట్యమాడి ఆడు. దేవుడు చెప్తాడా ఇతడు నా హృదయానుసారుడు, ఈమె నా హృదయానుసారుడు అంటాడా? అలాగే ఉండదు మన దగ్గర. పొట్ట చింపితే బైబిల్ ముక్క రాదు. బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చదవడం రాదు. ఏ రోజు బైబిల్ కూడా పూర్తి చేసిన వాళ్ళు కాదు. అక్కడికి వచ్చి ఆ కాసేపు మాత్రం గంతులు వేసేసి ఆనందించేసి వర్షిప్ చేసేసారంటే ఎవరికి చేశారు వర్షిప్? ఎవరికి చేశారు వర్షిప్? దట్ ఈజ్ నాట్ వర్షిప్. దావీదులా మారండి, దావీదులా అభ్యాసం చేయండి, దావీదును మార్గదర్శిగా పెట్టుకోండి, గొప్ప స్థితికి ఎదగండి, గొప్పవారుగా మారండి.
మీ అమ్మ నాన్న మిమ్మల్ని చూసి మురిసిపోవాలి. నా కొడుకండి అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకోవాలి. నా కూతురండి అని చెప్పుకోవాలి. నా బిడ్డండి అని చెప్పుకోవాలి. అది ఆ స్థాయికి ఎదగాలి. చిన్నప్పుడు అందరూ తప్పులు చేస్తారు. మా అమ్మ చిన్నప్పుడు నేను చితక్కొడిసి, ఇదిగో ఆడి కాళ్ళు కడుక్కు దాగరా బుద్ధి వస్తుంది అనేది ఒకరిని చూపించి, ఆయన చూసినప్పుడు అలా నాకు పిచ్చకోపం వచ్చి, ఈయనే కదా రోజు మా అమ్మ చూపించి వీడి కాళ్ళు కడుక్కు తాగమంటుంది నన్నని ఓ రోజు ఎండుమిరపకాయలు చేతులెండా రాసుకుని నీళ్ళు చుక్కలు వేసుకుని ఆడి కళ్ళకి రాసి వచ్చేసాను. అప్పుడు మళ్ళీ చిత్తకొడేశారు. ఆయన తీసుకుని వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వచ్చేసారు. ఏమండి ఇంత పెట్టండి బాబు మీ వాడు ఇలా చేసాడేంటంటే, ఏం చేశాడు, రోజు ఆయన చూపించి ఆడి కాళ్ళు కడుక్కు దాగరా బుద్ధి వస్తుంది, ఆడు చెప్పిన మాట వింటాడరా, చక్కగా బుద్ధిగా ఉంటాడరా, నీ అల్లరి తగలయ్యా అనేది మా అమ్మ. ఆయన చూసినప్పుడల్లా నాకు కోపం వచ్చేది. పిల్లల్ని ఎప్పుడూ ఎవరితోనూ పోల్చకండి, అది చాలా తప్పు. చాలా ఎవరితో పోల్చకండి. నేను యునిక్ అండి, విజయప్రసాద్ రెడ్డి యునిక్. నాలాంటి ఇంకొకటి ఉండడు, నేను యునిక్ అంతే. నన్ను ఇంకొకటితో పోలిస్తే ఎలా కుదురుద్ది? వాళ్ళంటాడు మరొకడు ఉండడు. ఆడికాడు యునిక్ అయితే నాకు నేను యునిక్ అంతే. ఐఎమ్ యునిక్. నన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన కారణంతో పుట్టించుకున్నాడు అంతే. ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడో తెలీదు, నేను ఇక్కడున్నా. మా అమ్మతో ఎన్నిసార్లు అన్నాను, ఆడికాళ్ళే కదా కడుక్కు తాగమన్నాను నువ్వు అంటే మా అమ్మ అంటది, వెళ్ళరా చిన్నప్పుడు అంత ఏడిపించి తినేసేవాడు మరి నువ్వు అంటది. సో మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. మనల్ని మనం పైకి నిలబెట్టుకోవాలి. దేవుని తోడు మనకు కావాలి. ఆయనలో ఎదుగుతూ ఉంటే ఆయన నిన్ను తప్పకుండా వృద్ధి పొందిస్తాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆయన కరుణగల దేవుడు, కృపగల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన కరుణా వాత్సల్య సముద్రుడు. ఆయన అయ్యా నీ పాదాల ముందు నేను దాసోహం అయిపోతున్నాను, నీ చిత్తమే సిద్ధించునుగా కన్నా ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టడు. దానికి నువ్వు స్కిల్ డెవలప్ చేసుకో, నీకు ఎదుగు, ప్రార్థన చేయి. ప్రభు నేను ఇది చేస్తున్నాను, నాకు సహాయం చేయి తండ్రి, ఇది కూడా చేస్తున్నాను, నాకు సహాయం చేయి ప్రభు, ఈ రీతిగా వెళ్దాం అనుకుంటున్నాను, నాకు సహాయం చేయి ప్రభు, నాకు మంచి ఆలోచన చెప్పు తండ్రి, నన్ను మంచిగా నడిపించు ప్రభు, నీ శాసనాల మార్గముల తట్టు నన్ను నడిపించు తండ్రి. అడుగు అడుగు అడుగు. నువ్వు గొప్పదానివి, గొప్పవాడు అవుతావు. నిన్ను విడిచిపెట్టడైనా నువ్వు ప్రయత్నం మొదలుపెట్టు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఎక్కడైనా పడిపోయావా, పడిపోయిన స్థితిలో నిన్ను నిలబెట్టగల సమర్థుడు. ఎక్కడ ఓడిపోయాను అనుకుంటున్నావు, ఓడిపోయిన చోట నిన్ను గెలిపించగల సమర్థుడు. నీ బలహీనతలో బలాన్ని ఇవ్వగలవాడు. నిన్ను అంధకారంలో నుండి విడిపించి వెలుగులోనికి నడిపించగలవాడు. చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి, గొప్ప కార్యాలు చెయ్యి, గొప్ప కార్యాలు చెయ్యి. అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి చెప్పుకో, ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పేసి. ఎంత బాగుంటుంది నా ప్రియ తమ్ముడు, చెల్లెమ్మ. నువ్వు గొప్ప స్థితిలో ఎదిగి నువ్వు ఉన్న రంగంలో గొప్ప స్థాయికి వెళ్ళి అప్పుడు చెప్పు, ఆమె బిలీవర్ బ్రదర్, ఆమె ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్రదర్ అని చెప్పు. అలా నువ్వు ఎదిగినప్పుడు ఈ ప్రసంగం చేసిన అన్నగా నీ ఎదుగుదల చూసి చాలా ఆనందపడతాను నేను కూడా. రే నా తమ్ముడండి అని చెప్పుకుంటాను, నా చెల్లెలండి అని చెప్పుకుంటాను, మా సంఘ బిడ్డండి అని చెప్పుకుంటాను, మా సంఘ విశ్వాసుల కుమారుడండి, కుమార్తె అండి, చిన్నప్పుడు మా సండే స్కూల్లోనే ఈ బిడ్డ నేర్చుకునేదండి, ఈ కుర్రాడు మా దగ్గరే వాక్యం నేర్చుకుంటా అని ఎంత ఉప్పొంగిపోతూ చెప్పుకుంటాను కదా నేను. అంతే కదా, అలా ఉండాలి నా తమ్ముడా, చెల్లెమ్మ, నువ్వు అలా ఉండు. దేవుడికి నువ్వు ఏలగొడితే హ్యాపీ ఫీల్ అవడాయినా. అందరికీ ఏలేయడం వచ్చా? రాదు కదా. ఏలగొట్టడం ఏంటండి దేవునికి? ఇప్పుడు క్రికెట్లో ఏలగొడుతున్నావు అంటే అది క్రికెట్, అది ఆ కాసేపు కొడతాం అయిపోయింది. ఆడికే 6 కొట్టాడు, అది లోక సంబంధమైన ప్రక్రియ. దేవుడికి ఎందుకు కొట్టాలి మనం? ఏల కొడితే కానీ వినపడదేటానికి. ఆ వచనం మనం చేయమని కాదు, అది వేరే, ఆ సందర్భం వేరే, అది అన్నీ మనకు అనుకూలంగా మలిచేసుకుంటున్నాం మనం. ఇప్పుడు సీఎం గారు వస్తారు, ఇలా ఏలగొట్టి రా అని పిలి సీఎం గారిని. కుక్కను కొట్టినట్టు కొట్టేస్తారు, మళ్ళీ నేను దగ్గరకు కూడా రానివ్వరు. సీఎం గారిని పిలవాలన్నప్పుడు ఎలా పిలవాలి? గౌరవంగా పిలవాలి. ఏలగొట్టి పిలుస్తావా సీఎం గారిని? ఏలగొట్టి పిలుస్తావా పిఎం గారిని? కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళి ఎవరైనా అమ్మాయి వెళ్ళిపోతుంది అనుకో, ఏలగొట్టి పిలువు, నీకు పెళ్లి చేస్తారు అక్కడ. ఏందండి ఇది? మనుషులకు పిలిస్తేనే ఏలగొడితే రారాళ్ళు, దేవుడికి ఏలగొట్టడం ఏందండి? పద్ధతి ఉంటుందండి. చప్పట్లు వేరు, అది గౌరవం. చప్పట్లు ఇయ్యాల గౌరవమా?
గౌరవం అంటే చెప్పండి, రేపు నుంచి మీ ఇళ్లలో కూడా ఎవరిని పేరు పెట్టి పిలవకండి, ఈల కొట్టి పిలవండి. నాకు రాదు ఎలాగా, మామూలుగా ఇది వచ్చు అనవచ్చు అను, కోడితే గోప వాసిపోద్ది అప్పుడు నీకు. ఎందుకండి అన్నీ మనకి? మనం అనేకులకు ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. యవనస్తులారా, మీరు అనేకులకు మాదిరికరంగా ఉండండి. నేను ఎవరిని తక్కువ చేయట్లే. మళ్ళీ కిందకు వచ్చి కామెంట్లు చేస్తున్నారంట, నువ్వు మా తమ్ముడిని అంటున్నావు, మా అన్నయ్యని అంటున్నావు, మా పెదనాన్న అంటున్నావు. ఎవరిని అనట్లా. నేను క్రైస్తవ్యంలో ఒకడిని, క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వాణ్ణి. ఇది నా ఇల్లు, నా ఇంట్లో మీరు అందరూ ఉన్నారు. పెద్దన్నయ్యగా నా ఇంట్లో ఉన్న మీరు దేవునికి వ్యతిరేకంగా పోతుంటే ఖచ్చితంగా అడ్డంగా నిలబడి అడుగుతాను. అంతే నాకు వచ్చు. అర్థమైందా? సో నేను మీరు విభజించి మాట్లాడకండి. నేను క్రైస్తవుణ్ణి, నువ్వెవడో చెప్పు. నేను క్రీస్తుని ఫాలో అవుతున్నాను, నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు చెప్పు. నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను, క్రీస్తు కొరకే మాట్లాడుతున్నాను, క్రీస్తు నిమిత్తం నిలబడ్డాను, క్రీస్తు నిమిత్తం మరణానికి కూడా వెనుకాడని స్థితిలో విశ్వాసంలో ఉన్నాను. నువ్వు అలాగే ఉన్నావా? అయితే నువ్వు ఒకటే. నువ్వు నేను వేరువేరు కాదు. ఇప్పుడు నేను మాట్లాడిన సందర్భం వాక్య వ్యతిరేకం అయితే నాకు చెప్పు, వింటాను. కామెంట్ చేయి కింద. అన్నయ్య నువ్వు చెప్పింది వాక్య వ్యతిరేకం, వాక్య విరుద్ధం. అపోస్తలులు ఏలగొట్టే దేవుని పిలిచేవారు, ప్రారంభ సంఘ క్రైస్తవులు అందరూ ఏళ్ళు వేసుకుంటూ తిరిగేవారు, ఆరాధనలో ఏళ్ళు వేయాలి మనం అంటావా? రేపు నుంచి నేను కూడా ఇంక ఇదే అలవాటు చేసుకుంటాను. ఎందుకంటాను? వద్దు. జీవితాన్ని కట్టుకోండి అందంగా, భక్తిగా ఉండండి, యథార్థంగా ఉండండి. అన్యులు కూడా మనల్ని చూసి అరే సూపర్ రైతనం, సూపర్ ఈ అమ్మాయి అనుకునేలా బతకండి. తాత్కాలిక ప్రేరణలకు లొంగిపోకండి. తాత్కాలిక ప్రేరణలు ఉంటాయి. ఇప్పుడు ఈ వెంకట్ కానీ ఆ కుర్రాడు కానీ వీళ్ళు ఎవ్వరూ లేరనుకోండి, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. కొట్టు 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 అంటే కొడతారు. అది పెరిగేసరికి మనకేమొచ్చేది? పూనకం వచ్చేది. అవి లేకపోతే మీకు ఆనందం రావట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి బాగా ఆలోచించండి. డప్పులు లేవు, ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఏమీ లేవు. ఆనందం వచ్చిందా? రాలేదా? రాలా. ఇవన్నీ ఉన్నప్పుడు నీకేమొచ్చింది అంటే అది ఆర్టిఫిషియల్ రా నాయన. ఎల్లప్పుడూ ఆనందించమన్నాడంటే నిత్యం మనలో ఆనందం ఉంటూనే ఉండాలి కదా. ఇప్పుడు నేను ఆనందంగానే ఉన్నాను, ఇది ఎక్కాగరనా? నా ఆనందం నాకు తెలీదా? నాలో ఉంది ఇప్పుడు ఆనందం. సో కాబట్టి ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, ఎల్లప్పుడూ సంతోషించండి. జీవితంలో ఎదగండి, చాలు. జీవితంలో ఎదగండి, ఉన్నత శిఖరాలను అధిరోహించండి, గొప్పగా మారండి, గొప్పవాళ్ళుగా మారండి. అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి మిమ్మల్ని స్థిరులుగా కదలని వారుగా నిలబెట్టి నడిపించునుగాక.